ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఎంగేజ్మెంట్ వ్లాగ్. లాస్ట్ వీడియోలో పోస్ట్ చేశాను కదా, వైజాగ్ వచ్చాము పిన్ని వాళ్ళ కోసమని. సో పిన్ని వాళ్ళు 2 డేస్ ఉంటారు, ఎంగేజ్మెంట్ కోసం అని వచ్చారని చెప్పి లాస్ట్ వీడియో పోస్ట్ చేశాను. సో దాని నెక్స్ట్ వీడియో అనమాట ఇది. సో ఎంగేజ్మెంట్ కోసం అయితే అందరం ఫంక్షన్ హాల్కి అయితే వచ్చేసాము. పెళ్లి వాళ్ళు పనులన్నీ కూడా పిన్నిని దగ్గరుండి చూసుకోమన్నారు. సో అందుకే ఎవరు ఇంకా ఫంక్షన్ హాల్కి రాకముందే పిన్ని మేము కూడా వచ్చేసాము ముందే. యాక్చువల్గా నేను నిన్నే వెళ్ళిపోదాం అనుకున్నాము. కాకపోతే పిన్ని వాళ్ళందరూ కూడా ఎంగేజ్మెంట్ చూసి వెళ్దువులే అని చెప్పి ఆపేశారు. నిన్న వీడియోలో చెప్పాను. ఇక్కడైతే పెళ్లి కూతురు చేత గౌరీ పూజ అది చేయిస్తున్నారు, స్టార్ట్ చేశారు. సో నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, అక్క పెళ్లి కొడుకు వాళ్ళ మదర్ ఈవిడే. చూడండి ఎంత బాగా రెడీ అయ్యారో, అచ్చం పెళ్లి కూతురులాగే రెడీ అయ్యారు కదా. నేను అన్నాను పెళ్లి కూతురు కన్నా నువ్వే బాగున్నావు అక్క అని. సో ఎంగేజ్మెంట్ అంతా కూడా చాలా సరదాగా జరిగింది. సో ఫుల్ వీడియో చూడండి. నేను మ్యూజిక్ అయితే యాడ్ చేసేస్తున్నాను.
చిన్న తమ్ముడు. లాస్ట్ వీడియోలో ఇద్దరు తమ్ముళ్ళకి రాఖీ కట్టాను కదా, సో అప్పుడైతే వీళ్ళు లేడు, కాలేజ్కి వెళ్ళిపోయాడు. సో ఎంగేజ్మెంట్కి వచ్చాడు కదా, ఇక వీడిని ఎక్కడ కూడా వదలలేదు, రాఖీ కట్టేసాము ఇద్దరం, మా చెల్లి నేను కలిసి. సో పెళ్ళిలో పెట్టిన స్వీట్స్ అయితే తినిపించేసాము. సో అందరూ అంటున్నారు ఇక్కడ కూడా వదలలేదురా బాబు, రాఖీ కట్టేస్తున్నారు అని. సో స్వీట్స్ కూడా ఇందులోవే తినిపించేస్తున్నారు అని నవ్వుకుంటున్నారు అందరూ కలిసి. సో అదండి వీడియో. ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత ఇంక అందరూ కూడా రిటర్న్ అయిపోయారు. పిన్ని వాళ్ళు గరీబ్ రథ్కి అయితే హైదరాబాద్ రిటర్న్ అయిపోయారు. మేము కూడా ఇంకా రిటర్న్ అయిపోయాము. సో ఈ వ్లాగ్ అయితే నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వ్లాగ్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.